మీరు చూస్తుంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లో టాయిలెట్ అండి. రిజర్వేషన్ కోచ్‌లోనే ఇలా ఉందంటే జనరల్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాననమాట. ఇంత ప్రీమియం అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయిన ఈ ట్రైన్‌కి కూడా ఇలాంటి సిట్యుయేషన్ అనేదైతే నాకు చాలా బాధగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర గుంటూరు రోడ్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో నేను సికింద్రాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్తున్నానండి. అది కూడా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ 12806 అనమాట. ఇది లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యి విశాఖపట్నం అయితే వెళ్తుందండి. లింగంపల్లిలో ఉదయం 6 గంటల 15 నిమిషాలకైతే ఇది స్టార్ట్ అవుతుందండి. సో వైజాగ్ వెళ్ళేసరికి ఏంటంటే నైట్ 7 అయితే అవుతుందన్నమాట. ఓవరాల్ 13.5 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి సికింద్రాబాద్కి 7కి వస్తుందండి మార్నింగ్. ఇది కూడా మంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. సో చాలా డిమాండ్ ఉన్న ట్రైన్ అనమాట ఈ ట్రైన్కి కూడా. ఇది వచ్చేసరికి మనకి గుంటూరు ఏ రూట్ నుంచి వెళ్తుందంటే వయా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా గుంటూరు, గుంటూరు నుంచి తెనాలి, తెనాలి నుంచి విజయవాడ మీదుగా డైరెక్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి ఇంటర్సిటీ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్లో అయితే వీడియో చేశానండి. సో ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇచ్చాడనమాట. సో చూస్తున్నారు కదా జనాలు. ఇక్కడే కోచ్ ఇండికేషన్ పొజిషన్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ కోచ్లు ముందు, మధ్యలో ఏసీ, మళ్ళీ లాస్ట్ జనరల్ కోచ్లు అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏం జరిగిందో మీరే ఒకసారి చూడండి. జనరల్ కోచ్లు ముందైతే ఇచ్చాడనమాట ఇండికేటర్లో, కానీ ఇక్కడ మనకి ఫస్ట్ ఏ కోచ్ ఇచ్చిందో మీరే చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, జనరల్ కోచ్ల కోసం అని చెప్పేసి చాలా మంది క్రౌడ్ అయితే పాపం వచ్చారనమాట. సో అందరికీ పెద్ద దెబ్బే పడింది. సో చూసారు కదా, ఫస్ట్ అయితే ఏసీ కోచ్లు అయితే ఉన్నాయండి. పరుగున అందరూ లాస్ట్కి అయితే పరిగెత్తారనమాట. సో ఇదైతే మాత్రం ఒక మెయిన్ డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే కోచ్ ఇండికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అది రిజర్వేషన్ అయినా, జనరల్ అయినా, ఏసీ కోచ్ అయినా కానీ. సో ట్రైన్ అయితే మాత్రం కరెక్ట్ టైంకి అయితే తీసాడు అనమాట. ఎక్కువసేపు కూడా ఏం లేదు, 5 మినిట్స్కే తీసేశాడు. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీసుకుని ఉంటే అక్కడ ఒక బ్రదర్ అడిగాడు అనమాట, ఏంటి బ్రో మీరు యూట్యూబరా, యూట్యూబ్ ఛానల్ అని. అవును బ్రో, రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఒక 6 మంత్స్ అవుతుంది, బిగినర్ అంటే. సో తనైతే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు, విషెస్ చెప్పాడు. సో బాగా మాట్లాడాడు అనమాట. సో సికింద్రాబాద్ స్టేషన్ అయితే దాడుతున్నాం, చూశారు కదా. నేనైతే ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీకి గుంటూరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి తప్పదు కదండి, ఇక జనరల్ కోచే దిక్కు. ఒకవేళ ఏంటంటే కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ కోచ్లో వెళ్ళి అక్కడ ఏదైనా సీట్ ఉంటే వాళ్ళు టీటీ కానీ ఏమన్నా మనకైతే అలాట్ చేస్తారనమాట, ఎంతో కొంత మనీ తీసుకొని. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అది కూడా కుదరదని అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే అందరూ రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాలంటే అన్ని సందర్భాల్లో కుదరదు కదా. సో ఇలాంటి సందర్భాల్లో తత్కాలు కూడా పని చేయనప్పుడు ఇదైతే కొంచెం ఇబ్బంది అనమాట. సో దీని గురించి చూడండి. అంటే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఎందుకనంటే మనకి నార్త్ సైడ్ ఏంటంటే రిజర్వ్డ్ కోచ్లో కూడా అక్కడ చాలా మంది ఏంటంటే ఆక్రమించేసి కూర్చుంటారనమాట. కానీ నా అభిప్రాయం ఏంటంటే మన సైడ్ అంత అంత దారుణంగా ఉండరు జనాలు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు అలా జరగలేదండి. సో చూస్తున్నారు, స్టేషన్ బయటికి రాగానే ఇంకో ట్రైన్ కూడా ఏదో వస్తుందండి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ ఎల్హెచ్బి కోచెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎల్హెచ్బి కోచ్లే ఇక ముందు ట్రైన్స్ అన్నిటికీ మారిపోతుంటాయి. ఎందుకంటే అవి కంఫర్ట్గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా సెక్యూర్డ్ అండి. ఒకప్పుడు ఐసీఎఫ్ కోచ్లు అనేవి మనం ఎక్కడ చూసినా అవే ఉండేవి. కానీ ఐసీఎఫ్ కోచ్లు ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఒకవేళ పట్టాలు తప్పినా కానీ లేదా ఏదన్నా జరిగినప్పుడు ఒక బోగి మీదకి ఒక బోగి అయితే ఎక్కేస్తుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాణ నష్టం జరుగుతుంది, ఇంకా చాలా సరౌండింగ్స్లో కూడా చాలా నష్టం జరుగుతుంది. కానీ ఎల్హెచ్బి కోచెస్ ఏంటంటే ఇది జర్మన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో ఇది ఏమవుతుందంటే ఒకవేళ బండి పట్టాలు తప్పినా కూడా ఎక్కడ బోగి అక్కడ ఆగిపోతుంది అనమాట. ఒక బోగి ఒకటి గుద్దుకొని పైకి లెగవద్దు. సో ఇది అందుకోసం అని చెప్పేసి మెయిన్లీ ఈ బోగీస్ని, ఈ కోచెస్ని అయితే మన వాళ్ళు తీసుకొస్తారనమాట. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ అయితే ఎల్హెచ్బి కోచెస్ అయితే అయిపోయినాయండి. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ మాత్రము అన్నిటికీ చేయట్లేదండి. చాలా ప్రీమియం ట్రైన్స్కే చేస్తున్నారు, అది కూడా కొన్ని సందర్భాల్లో చేయట్లేదు అనమాట. సో అదైతే కొంచెం మన అధికారులు దాన్ని గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సో ప్రయాణం అనేది 1 గంట 2 గంటలు కాదండి. సో అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు అనుకోవచ్చు మనం పెట్టే ఒక 200, 300 టికెట్‌కి ఇంత అవసరమా అని. సో, ఆ 200, 300 మన ఒక్కళ్ళవే కాదు కదండీ. సో, మనలాంటోళ్ళు ఎంతోమంది డైలీ ట్రావెల్ చేస్తేనే రైల్వేకి ఆదాయం వస్తుంది కదా! సో, ఇది నా ఒక రైట్‌గా, ఒక ఇండియన్ రైట్‌గా నేనైతే చెప్పడం జరిగింది. అలాగే మన సిటిజన్స్ కూడా కొంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ట్రైన్‌లో చెత్త చెదారం వేయకుండా ఎస్పెషల్లీ ఒక బ్యాచ్ ఉంటుందండి. పెయింటింగ్ ఏసే బ్యాచ్. సో, వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు ఈ ట్రైన్‌లో ఇప్పుడు నేను ఎక్కిన బోగీలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను చూపిస్తాను. సో, కంగారు పడొద్దు. సో, ఇదైతే విశాఖ ఎక్స్‌ప్రెస్ అన్నమాట. విశాఖ ఎక్స్‌ప్రెస్ అయితే మనకి ఎంటర్ అయింది. మనకి ఎదురైందన్నమాట. సో, ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాగా డోర్స్ దగ్గర కూర్చునేటప్పుడు దయచేసి జాగ్రత్త. ఇదైతే నేను అసలు ఎంకరేజ్ చేయనండి. నేను డోర్ దగ్గర నించోవడం కూడా ఓన్లీ పర్టికులర్ వీడియోస్ కోసమే. బట్ ఇది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మనం వ్లాగర్ కదండి, ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి సో తప్పదు. బట్ నేనేంటంటే నా ప్రికాషన్స్ నేను తీసుకుంటాను అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉంటాను. సో మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో మనకు ఆ పక్కన కనిపిస్తున్న ఒక రైల్వే లైన్ ఉంది చూసారు కదండి, ఇదేంటంటే మనకి కాచిగూడ నుంచి మల్కజ్గిరి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొన్ని ట్రైన్స్ ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట, సికింద్రాబాద్ రాకుండా. నెక్స్ట్ అయితే మనం చర్నపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి. సో చూస్తున్నారు కదా, చర్నపల్లి రైల్వే స్టేషన్ కూడా ఏంటంటే నెక్స్ట్ డెవలప్ అయిపోయింది. చాలా ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడే హాల్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న స్టేషన్స్ మీద చాలా అయితే ట్రాఫిక్ పెరిగిపోయింది. అలాగే ఏంటంటే టైమింగ్స్ అయితే సెట్ అవ్వట్లేదండి. దానివల్ల ఏంటంటే ట్రైన్స్ చాలా వరకు లేట్ అవుతున్నాయి అనమాట. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైల్వే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చర్లపల్లి దగ్గర ఇంకొక స్టేషన్ అయితే డెవలప్ చేశారండి. సో చూస్తున్నారు కదా, చాలా పెద్దగానే డెవలప్ చేశారనమాట. కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా లోపలికి వాళ్ళ గమ్యాలకు చేరుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి అది ఇంకా డెవలప్ చేస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఘట్కేసర్ స్టేషన్ అండి. సో సిటీలో స్టేషన్స్ అన్నిటినీ దాటుకుంటూ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసామండి. సో మన హైదరాబాద్ అవుట్స్కట్స్ లో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ఎలా ఉంటుందంటే రాతి నేల అనమాట. ఇదంతా దక్కని ప్రాంతం అంటారు. సో డెక్కన్ కాబట్టి సో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా రాతి నేల ఎక్కువ ఉంటుంది. ఇది ఇందాక చెప్పాను కదండి, ఇది పెయింటర్స్ వీళ్ళే అనమాట. సో చక్కగా వాళ్ళ పెయింట్కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు. సో నేనేంటంటే ఇక నెక్స్ట్ జనరల్ నుంచి రిజర్వ్డ్ కోచ్ వైపు అయితే వచ్చానండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇష్టం అనుకంటే కూడా పిచ్ అంటే ఇంకా జస్టిఫై అవుతుందేమో తెలియదు కానీ, సో అదేంటో చిన్నప్పటి నుంచి బాగా వీలున్నంత వరకు ట్రైన్ జర్నీస్ ఎక్కువ చేసేవాడిని అండి. సో అందువల్ల నాకు ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టం అండి. సో సింపుల్గా అట్లా నేను రిజర్వేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా అలాగా డోర్ దగ్గర కానీ లేకపోతే విండో దగ్గర నుంచి కానీ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట నేచర్ని. సో ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో డిఫరెంట్ షార్ట్స్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో మీరు ఇది చూస్తున్నారు కదండి, సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి రోడ్డు వెళ్తుందండి. ఈ రోడ్డు ఏంటంటే మన హైదరాబాద్ నుంచి మనకి నార్కెట్పల్లి అయితే హైవే ఉంటుంది. సో నార్కెట్పల్లి స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ వెళ్తాము. రైట్ తీసుకుంటే మన నడికుడి ఈ రోడ్డు ఉంది కదండి, సో అటు నుంచి మనం గుంటూరు అయితే వెళ్తాం అన్నమాట. సో ఆ హైవే వచ్చేసరికి మనకి దీని పక్కనే కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్లో గుంటూరు వరకు ట్రావెల్ చేశానండి. ఆ వీడియోని అదైతే మాత్రం ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి కూడా అలానే మంచి రెస్పాన్స్ వస్తుందని నేనైతే కోరుకుంటున్నానండి. సో మరిన్ని ట్రావెల్ వీడియోస్ అయితే నేను చేస్తానండి, ఎందుకంటే ట్రావెలింగ్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో నేను తప్పకుండా చేస్తానండి. ఇంకా మంచి రూట్స్లో ఇంకా వేరే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి మంచి యూస్ఫుల్ ఉన్న కంటెంట్ని నేను చేస్తాను తప్పకుండా. సో దానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. సో ఇప్పటికీ మీరు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. సో అలానే ఈ సపోర్ట్ని మీరు ఇంకా కొనసాగిస్తారని, ఇంకా ఎక్కువ అందిస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.
సో ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసరికి ఏంటంటే అండి, నల్గొండ దగ్గరలో ఉన్నామండి. ట్రైన్ అయితే స్పీడ్ గానే వెళ్తుందండి, బాగానే వెళ్తుంది. లింగంపల్లి ఇంటర్సిటీ తర్వాత ఆరెంజ్ స్పీడ్ అయితే ఈ ట్రైన్ మెయింటైన్ చేస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ ట్రైన్ కి స్టాప్స్ ఎక్కువ ఉంటాయి. లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ కి ఏంటంటే స్టాప్స్ తక్కువ ఉంటాయండి, అదే డిఫరెన్స్. కానీ స్పీడ్ విషయంలో అయితే మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ ఆల్సో క్రాసింగ్ కి కూడా ఏంటంటే ఎక్కువ ఏం ఆపట్లేదు. నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే, ఇది రిజర్వేషన్ కోచ్ లో బాత్రూమ్ డోర్ చూసారండి, సగం అయితే అట్లా వేలాడుతూ ఉంది, లింక్ అయితే ఊడిపోయి. సో లేడీస్ కి పిల్లలకి అయితే చాలా ఇబ్బంది అండి వాష్రూమ్. అలాగే వాటర్ వచ్చేసరికి ఆ సింక్ లో అలాగే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి బయటికి వెళ్ళక. సో చూస్తున్నారు కదా, ఇది రిజర్వేషన్ కోచ్లు అయితే ఇలా ఉంది. మరి మెయింటెనెన్స్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. కొంచెం ఇది అధికారులు దృష్టికి వెళ్తే బాగుంటుంది. ట్రైన్ అయితే నల్గొండ దగ్గరలో ఉందండి. నల్గొండ ప్లాట్ఫామ్ 1 కి అయితే వెళ్తుందండి. సో మోస్ట్లీ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లోనే అటెలియే ట్రైన్స్ ఇటెలియే ట్రైన్స్ ఎక్కువ అయితే ఆగుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా నల్గొండ, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ మిర్యాలగూడ తర్వాత నడికుడి, తర్వాత పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు. సో ఈ రూట్ అయితే ఏంటంటే షార్టెస్ట్ రూట్ అండి. సో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే షార్టెస్ట్, చాలా లెంత్ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే డబ్లింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ లో మరిన్ని ట్రైన్స్ అయితే ఈ రూట్ లో నడపబోతున్నారు. నెక్స్ట్ మిర్యాలగూడ అయితే మనం వచ్చేసామండి. సో నల్గొండ తర్వాత మిర్యాలగూడ కదా. సో చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, రైస్ మిల్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు. సో అక్కడ రోడ్ చూస్తున్నారు కదా. సో ఆ రోడ్డు మనకి నార్కెట్పల్లి దగ్గర అయితే మనకి డివైడ్ అయిపోయింది. ఇది మన గుంటూరు వెళ్ళే హైవే అనమాట అది. సో అది కూడా డెవలప్ చేస్తున్నారు అని చెప్పి విన్నాం. సో చూడాలి అది ఎంతవరకు డెవలప్ చేస్తారో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మిర్యాలగూడ దాటిన తర్వాత విష్ణుపురం దగ్గర అయితే ట్రాక్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి జగ్గైపేట నుంచి ఆ రూట్ నుంచి కూడా ఒక ట్రాక్ తీసుకొచ్చి ఇటైతే జాయిన్ చేస్తున్నారనమాట. సో ట్రైన్స్ ని కొన్నిటిని ఇటు నుంచి మనం తీసుకెళ్ళడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రిడ్జ్ అండి. సో వజీరాబాద్ దాటిన తర్వాత బ్రిడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇటువైపు వచ్చేసరికి తెలంగాణ. సో ఇది కూడా చాలా కొంచెం హైట్ ఉన్న బ్రిడ్జి. కింద కృష్ణా ఎవరు ఉంటుందండి కింద. సో వర్షాల టైంలో అయితే అసలు చాలా వాటర్ పైకి ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేను డోర్ దగ్గర నించున్నాను కానీ సో చాలా ఫోర్స్గా ఉంది. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు వచ్చే స్టేషన్ నడికుడి జంక్షన్ అనమాట. మెయిన్ మనకి నడిగడు నుంచి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒకటి మాచర్ల రూట్ ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్ రూట్ అయితే ఉంటుంది. సో మధ్యలో ఒకరు చూపిస్తాను చూడండి. సో వీళ్ళ పని ఎంతసేపు ఆ పాన్పరాగ్ వేయడం, ఆ ఊసి ఆ రెడ్ కలర్ అంతా పెయింట్ చేసేస్తారనమాట. సో గవర్నమెంట్ అయితే దీన్ని స్ట్రిక్ట్ గా బ్యాన్ చేయాలి. ఎస్పెషల్గా ట్రైన్స్ అని పబ్లిక్ ట్రావెల్ చేసే ప్లేసెస్లో అయితే ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకనంటే చాలా దరిద్రంగా చేసి పడేస్తున్నారండి. సో ట్రైన్స్ కోసమే కేవలం ఈ గుట్కా పాన్ మరకల్ని క్లియర్ చేయడానికి ట్రైన్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుంది అనమాట. సో చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ వేస్టేజ్ అనమాట. సో ఇది బ్యాన్ చేసినా కూడా ఏంటంటే ఎటువంటి యూజ్ లేదు, బ్లాక్ లో కూడా కొంటున్నారు. సో దీన్ని కొంచెం గవర్నమెంట్ ఇంకొద్దిగా దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు రైట్ చూస్తున్నారు కదండి, ఈ రోడ్ వచ్చేసరికి ఏంటంటే ఇందాక మనకి లెఫ్ట్ సైడ్ కనిపించిన రోడ్డు ఇప్పుడు మనకి రైట్ సైడ్ వస్తుందండి. సో గుంటూరు రోడ్డు మధ్యలో ఏమైందంటే ఫ్రెండ్స్, నేను పిడుగురాల స్టేషన్ ని కవర్ చేయలేకపోయాను. సో మిస్ అయింది. సో పిడుగురాల దాటిన తర్వాత రోడ్ అనమాట ఇది. పిడుగురాల తర్వాత ఏంటంటే మనకి ఇంకో రోడ్డు మనకి ఒంగోలు అను కొంచెం అనంతపూర్ కలిసే హైవే ఉంటుంది. సో అది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ గుంటూరేనండి. మధ్యలో సత్తెనపల్లి పేరేచర్ల మీదుగా గుంటూరు వస్తుంది. సో ఇంట్లో సత్తెనపల్లి స్టేషన్ కూడా అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా.
మనం సత్తెనపల్లి స్టేషన్ కూడా క్రాస్ చేసేస్తామండి. ఇది కూడా డెవలపింగ్ స్టేషన్. ఇక్కడ కూడా జనాలు బాగానే ఎక్కుతారండి. హైదరాబాద్, చెన్నై వెళ్ళే వాళ్ళు, తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్టేషన్ నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే మనం డైరెక్ట్ ఇంకా గుంటూరు వచ్చేసామండి. మీరు చూస్తుంది వచ్చేసరికి బ్రాడీపేట ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదా, గుంటూరు స్టేషన్ యువతలు ఉన్నప్పుడే ట్రైన్ కొంచెం స్లోగా అవుతుంది. ఎందుకంటే మన గుంటూరులో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోతే సో అవుట్కట్స్లో కొంచెంసేపు ఆపుతాడు అనమాట. సో ప్లాట్ఫామ్ అక్కడ క్లియర్ అయితేనే మనకి ఇక్కడ అలో చేస్తాడు. సో చూస్తున్నారు కదా, ఇదంతా బ్రాడీపేట ఏరియా అండి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఏరియాలో ఇంకా కొన్ని పాత హౌసెస్ అండి. సో ఇంకా ట్రెడిషనల్, అప్పుడు దాదాపు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ హౌసెస్ అంటే ఇవి. సో ఇప్పటికీ ఏంటంటే కొన్ని అలానే ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే చాలా వరకు అపార్ట్మెంట్స్ అని కొత్త ట్రెండింగ్ మోడర్న్గా కట్టేసుకున్నారు. బట్ ఏంటంటే ఇంకా ఓల్డ్ హౌస్ ఇంకా అట్లానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, పెద్ద టర్నింగ్. సో మనం వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ బోగిలో ఉన్నామండి. సో చివరి వరకు ఉందన్నమాట ట్రైన్. ఇది వచ్చేసరికి నియర్లీ 22-23 కోచెస్ అయితే ఉంటాయి జన్మభూమికి. ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళే ట్రైన్ కదండి. ఆల్మోస్ట్ మనకి లింగంపల్లి నుంచి వైజాగ్ వయా గుంటూరు, తెనాలి. ఇదేంటంటే తెనాలి ఇంకొంచెం పైకి వెళ్ళి మళ్ళీ విజయవాడ వెళ్తుంది. సో ఇది ఒక 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది అనమాట. సారీ, మనం లాస్ట్ కూడా కాదండి, మనం మిడిల్లో ఉన్నాం. సో చూస్తున్నారు, మీకు అర్థమై ఉంటుంది. మీకు అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదండి, ROB శంకర్ విలాస్ బ్రిడ్జ్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఒక 1.5 year అవుతుందని చెప్పారండి. మరి ఎంత టైం పడుతుందో తెలియదు. June 23rd నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ వీడియో కూడా నేను చేస్తానండి. సో దయచేసి అది గమనించుకోండి. సో గుంటూరు జంక్షన్కి అయితే మొత్తానికి వచ్చాము. అదండి జన్మభూమి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి నేనైతే గుంటూరు వచ్చాను. మధ్యాహ్నం టైం అయితే 12 అయింది. ఒక 30 minutes కొంచెం అటు ఇటుగా అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. మరింతగా మీ సపోర్ట్ని నాకు అందించండి. సో ఇలాంటి ఇంకా ట్రావెల్ వీడియోస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్, థ్యాంక్ యూ.